నిషేధిత చైనా మాంజాను విక్రయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు. చైనా మాంజా కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని, నిషేధిత మాంజాను విక్రయించిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని పేర్కొంటున్నారు. ప్రజలు సైతం ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులను సంప్రదించాలంటున్నారు. పండుగలను ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవాలని, మాంజా వినియోగం కారణంగా విషాదం చోటు చేసుకోకూడదన్న ఉద్దేశంతోనే విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. చైనీస్ మాంజా చాలామంది కొనుక్కుంటున్నారు. దానిలో కొంతమంది బయట పోయి కూడా వేరే డిస్ట్రిక్ట్స్లో పోయి కూడా తీసుకొస్తున్నారు. రీసెంట్గా కూడా ఉతునూరులో కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఉతునూరులో కూడా ఒక పర్సన్కి బైక్ నడిపినప్పుడు కొంచెం ఇంజరీ లాగా అయింది స్లైట్గా. చాలామంది లాస్ట్ ఇయర్ కూడా ఒక పర్సన్ చనిపోయారు. ఈ సంవత్సరం కూడా జనగాంలో కూడా ఒక సీరియస్ గ్రేవ్ ఇంజరీ వచ్చింది ఒక పర్సన్కి. దయచేసి ఇది మీరు ఒక సివిక్ సెన్స్తో మనం ఇది వాడుకోకూడదు, అస్సలు వాడుకోకూడదు. ఎవరైనా అమ్మితే వాళ్ళపైన తప్పకుండా కేసు నమోదవుతుంది. ఈసారి ఆల్రెడీ మనం ఒక పర్సన్ శ్రీనివాస్ పేరు అతనికి జైలు కూడా పంపడం జరిగింది. అతను కేసు చేసిన తర్వాత మళ్ళీ అమ్ముకున్నారు. మనం పర్మిషన్ తీసుకుని అతనికి జైలు కూడా పంపడం జరిగింది. దయచేసి ఎవరైనా ఇప్పుడు అమ్మినప్పుడు మనకి దొరికితే తప్పకుండా మనం కేసు చేస్తాము. వాడుకొని అప్పుడు అది కూడా బ్యాక్ ట్రాక్ చేస్తాము. వాడుకొని వాళ్ళపైన కూడా కేసు నమోదవుతుంది. ఇది కాకుండా ఇదే టైంలో చాలామంది లాటరీస్ పెడతారు. ఆ లాటరీస్ పెట్టిన వాళ్ళపైన కూడా కేసు నమోదవుతుంది. ఎవరైనా ప్రజలకి, జనాలకి ఈ మోసం చేస్తే లాటరీ పేరుతో 100% కేసు అవుతుంది. ఇది కాకుండా ఎవరైనా కాక్ ఫైట్స్ చేస్తే ఈ కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. బెల్లా, జయనత్ అక్కడైనా మండల్లో వాళ్ళు మహారాష్ట్ర పోతారు, లేకపోతే మహారాష్ట్ర నుంచి ఇక్కడ వస్తారు. వాళ్ళ కూడా పైన కూడా ఎవరైనా ఎట్లయినా ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయితే 100% వాళ్ళపైన కేసు అవుతుంది. ఇది కాకుండా అందరికీ చైతన్యం ఒకటి. ఇప్పుడు సంక్రాంతి ఉన్న వల్ల చాలామంది వాళ్ళ ఊరుకి పోతారు. సో ఊరు పోయినప్పుడు దయచేసి మీరు లోకల్ పోలీస్ స్టేషన్ పోయి ఇన్ఫామ్ చేసి దట్ నేను పోతున్నాను, నా ఇంటికి బ్లూ కోల్ట్ రెగ్యులర్గా పంపించండి, నేను నా వాళ్ళకి చెప్తాను, ఆ పాయింట్ బుక్ ఏర్పాటు చేస్తాం. ఇది కాకుండా ఆ లైట్ ఒక ఇంట్లో ఆన్ చేసి పెట్టండి. అండ్ పెద్ద లాక్ ఇంటి బయట పెట్టుకోకండి. లోపల సైడ్ మీరు లాక్ పెట్టుకోండి. ఎందుకంటే మీరు పెద్ద లాక్ బయట పెడితే ఎవరైనా దొంగ వస్తే కూడా వాళ్ళు చూస్తారు దట్ ఇక్కడ లాక్ ఉంది, వాళ్ళు అది డైరెక్ట్లీ ఎట్లయినా హౌజెస్కి అటాక్ చేస్తారు. సో దయచేసి కొంచెం మనం అలర్ట్ ఉంటే మనం ఎట్లయినా అన్ని దొంగతనం కూడా ఆపగలవచ్చు. తలదోచుకోవడానికి నీడ కోసం 5 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్న అధికారులు ఎందుకు